అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. భారత కమ్యూనిస్టు చరిత్రలో ఒక శకం ముగిసింది. 100 ఏళ్ల ఎర్ర గులాబీ నేల కొరిగింది. ప్రజా సమస్యలపై నిత్యం గలమెత్తినటువంటి పిడికిలి ఊపిరి ఆగింది. స్వాతంత్ర ఉద్యమంలో నాడు తెల్లవారిపై, ఆ తర్వాత ప్రజలను పీడించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరం గలమెత్తిన దిగ్గజ కమ్యూనిస్టు నేత ఆర్ నల్లకన్ను తుది శ్వాస విడిచారు. దీర్ఘకాలిక అనారోగ్య కారణాలతో చెన్నైలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్సను పొందుతూ 101 ఏళ్ల వయసులో మరణించారు. కమ్యూనిస్టు నేత ఆర్ నల్లకన్నును ముద్దుగా తమిళ ప్రజలు కామ్రేడ్ ఆర్ఎన్కే అని పిలుచుకుంటూ ఉంటారు. ఎలాంటి సమస్య ఉన్నా ముందుండి కొట్లాడేటువంటి నేతగా నల్లకన్ను పేరు తెచ్చుకున్నారు. ఆర్ఎన్కే మృతితో కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని చెన్నై టీ నగర్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బాలన్ ఇల్లంకు తరలించారు. గురువారం సాయంత్రం ఆయన మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి మద్రాసు మెడికల్ కాలేజీకి దానం చేయనున్నారు. దివంగత నాయకుడి గౌరవ సూచికగా తమిళనాడు అంతటా సిపిఐ జెండాను సగం ఎత్తులో ఎగురవేయనున్నారు. 1925 డిసెంబర్ 26న తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠంలో జన్మించారు నల్లకన్ను. ఇక 15 ఏళ్ల వయసులోనే విద్యార్థిగా స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. 17 ఏళ్ల వయసులో సిపిఐలో చేరారు. 1949లో నెల్లై కుట్ర కేసులో అరెస్టై సుమారు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి 1956లో విడుదలయ్యారు. 1958లో రంజితాను వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు. అయితే రంజిత 2016లో మరణించారు. అయితే తమిళనాడు సిపిఐ పార్టీలో బలమైన నేతల్లో నల్లకన్ను ఒక్కరిగా నిలిచారు. ఆయన మొదటి నుంచి పోరాటమే ఆయుధంగా ఎంచుకున్నారు. దాదాపు 25 ఏళ్ల పాటు సిపిఐ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆయన సారథ్యంలోనే తమిళనాట ప్రజలు చేసినటువంటి ఒడుక్కు పట్టోర్ అనేటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించారు. దేవాలయ ప్రవేశ నిరాకరణ, కులాంతర మరియు మతాంతర వివాహాల మద్దతుదారు వంటి వివిధ రకాల అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమంలో జీవనానందం, అదేవిధంగా కేటీకే, తంగమణి, కె బాలదండయుతం, సి సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులతో కలిసి నల్లకన్ను పనిచేశారు. 1990లో దక్షిణ తమిళనాడులో కుల అల్లర్లు చెలరేగిన సమయంలో ఆయన ఆ ప్రాంతంలో ప్రజల కోసం పాదయాత్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా జీవితంలో సమగ్రతకు ఆదర్శమైనటువంటి నాయకుడిగా నల్లకన్ను పేరు తెచ్చుకున్నారు. సైద్ధాంతిక సరిహద్దులకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి మంచి సంబంధాలను కొనసాగించారు. 1992 నుండి 2005 వరకు నిర్విరామంగా 13 ఏళ్ల పాటు సిపిఐ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. అత్యంత సామాన్యమైనటువంటి జీవితానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్ఎన్కే. ఆయన తమిళనాట రాజకీయాల్లో కీలకమైనటువంటి నాయకుడిగా ఎదిగిన ఏ రోజు దాని ద్వారా లబ్ధి పొందలేదని సన్నిహితులు చెబుతుంటారు. అయితే ఆస్తులు కూడబెట్టేటువంటి రాజకీయ నాయకులను చెంపపెట్టులా నల్లకన్ను జీవితం నిలుస్తుందని అందరూ అంటూ ఉంటారు. తనకు వచ్చినటువంటి పురస్కారాలు, నగదు బహుమతులను కూడా ప్రజలకు, పార్టీకి అంకితం చేసేటువంటి వ్యక్తిత్వం ఆయనది. చివరకు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తమిళనాట ఆర్ఎన్కే అంటే ఒక పెరియార్ మాదిరిగా ప్రజలు భావించేవారు. నిత్యం ప్రజల కోసం, ప్రజలతోనే జీవితాన్ని కొనసాగించినటువంటి అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. 100 ఏళ్లకు పైగా సాగినటువంటి నల్లకన్ను జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఆయన ఎన్నికల్లో పాల్గొన్నారు. 1999లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేసి నాటి బీజేపీ నేత, ప్రస్తుత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో అదొక్కటే ఆయనకున్నటువంటి ఓటమి. ఆ తర్వాత ఏ రోజు కూడా ఆయన ఎన్నికల జోలికి వెళ్ళలేదు. మొత్తం మీద అసలు సిసులైనటువంటి కమ్యూనిస్టు నేతగా నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి నల్లకన్ను మృతిపై పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం తెలుపుతున్నారు. ఒక నిజమైనటువంటి కామ్రేడ్ ఉద్యమ జోహార్లు పలుకుతున్నారు. సీనియర్ కమ్యూనిస్టు నేత ఆర్ నల్లకన్ను కన్నుమూశారు. 101 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. తమిళనాడు సిపిఐ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేతగా ఎదిగారు నల్లకన్ను. అయితే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఆయన. 17 ఏళ్ల వయసులోనే సిపిఐ పార్టీలో చేరారు.
ఆర్ఎన్కేగా ప్రజలకు సుపరిచితులు. తమిళనాట ప్రజలందరూ కూడా ఆర్ఎన్కేగా పిలుచుకునేవారు. ప్రజా ఉద్యమానికి గొంతుకై నిలిచినటువంటి వ్యక్తి ఆయన. ప్రజల కోసం, రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. చివరి శ్వాస వరకు సామాన్య జీవితం గడిపినటువంటి అసలు సిసలైనటువంటి కామ్రేడ్ ఈయన.